భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి తూండ్ల నుంచి మరి ప్రధానంగా అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్సెస్ సంబంధించి మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మొదటగా 4,70,00,000 రూపాయలు డిపార్ట్మెంట్ నుంచి అటవీ శాఖ అధికారులకి మరి దాని ఫీజుని చెల్లించి తదుపరి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసి జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానిపైన పెట్టి ఈరోజు మనం పూర్తి స్థాయిలో రోడ్డు మొదలు పెట్టుకోవడానికి పరిస్థితిని ఏర్పాటు చేసుకొని తొందరలోనే ఈ రోడ్డు కూడా ఈ మండలానికి సంబంధించిన ప్రజానికానికి ప్రధానంగా దార్చర్ల కానీ మల్లారం కానీ తూండ్ల కానీ మరి ఈ ప్రధానంగా ఈ గ్రామాలకు సంబంధించి ఒక ప్రధానమైన లింక్ మంతెన్ నుంచి కూడా ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడి నుంచి వచ్చి భూపాలపల్లి పోవాలంటే తొందరగా షార్ట్ రూట్లో పోవడానికి ఆ రోజు మనం తలంపు చేసి ఆగిపోయిన పని వెంటనే చేపడతామని చెప్పి మరి అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్సెస్కి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బందులు జరిగినా మరి మేము మా మిత్రులు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఈ రోడ్డు విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలని వెనకాడకుండా ప్రతిరోజు కూడా ఎందుకంటే అటవీ శాఖ క్లియరెన్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా వెనుకబడితే కదప్ప అటవీ శాఖ క్లియరెన్స్కి సంబంధించిన అంశాలు ఆంక్షలు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు మనం తలంపు చేసి ఆగిపోయిన పని వెంటనే చేపడతామని చెప్పి మరి అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్సెస్కి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బందులు జరిగినా మరి మేము మా మిత్రులు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఈ రోడ్డు విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలని వెనకాడకుండా ప్రతిరోజు కూడా ఎందుకంటే అటవీ శాఖ క్లియరెన్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా వెనుకబడితే కదప్ప అటవీ శాఖ క్లియరెన్స్కి సంబంధించిన అంశాలు ఆంక్షలు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.